నమస్కారం అండి. బాగున్నారు సార్? అదే దాని గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద, మా భార్య మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు. దృష్టికి వచ్చింది. దాని మీద నిన్న ప్రోగ్రామ్ కూడా చేశారు కదా అక్కడ దాని మీద వాళ్ళ మీద వాళ్ళ బృందం వాళ్ళ టీం ఉంది కదా వాళ్ళందరి మీద కంప్లైంట్ ఇద్దామని వచ్చాం సార్. పోలీస్ స్టేషన్ రిజిస్టర్ చేసి మా అందరికీ న్యాయం జరిగే విధంగా చూడడానికి వచ్చాం సార్. అలాగే కానీ అది జరిగిందంతా మీరు హైదరాబాద్లో జరిగింది. హైదరాబాద్లో ఇవ్వాలి అట్లా యాక్చువల్గా गाड़ी डाले का गाजर डीएस किशोर अण्णा फोटो इटी హలో నేను చెప్తాను. మాగదమ్మ లక్ష్మీ. సో అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రజ్యోతి ఏబిఎన్ రాధాకృష్ణ గారి మీద ఇప్పుడే డిఎస్పీ ఆఫీసులో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయటం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, మా మీద, మాజీ ఎమ్మెల్యేల మీద, మా భార్యల మీద కూడా వారు చేసిన వాక్యాలన్నీ కూడా టీవీల్లో మిగతా మీడియాలో కూడా మనం రావడం చూసాం. ఇవన్నీ కూడా చాలా నాగరికతకి విరుద్ధంగా ఎవరు మాట్లాడుకునే విధంగా నీచాతి నీచంగా వారు మాట్లాడటం జరిగింది, వారు ప్రచారం చేయడం జరిగింది. రాధాకృష్ణ గారు ఎలక్షన్కు ముందు పచ్చ మీడియా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పేపర్ నడిపించారు, టీవీ నడిపించారు, గెలిచారు. మోసపూరితమైన మాటలు చెప్పి మోసపూరితమైన వ్యాఖ్యానించి అబద్ధాన్ని నిజంగా, నిజాన్ని అబద్ధంగా రకరకాలుగా వేసింది ఎపిసోడ్లు వేసి రాసిందే రాసి ప్రజల్ని మోసం చేసి చంద్రబాబు నాయుడు గారిని కుటుంబ ప్రభుత్వాన్ని కూడా గద్దెనెక్కించారు. గద్దెనెక్కించిన తర్వాత 2 ఏళ్ళు అయిపోయింది. ఎక్కడ చూడు ఏ కాన్స్టిట్యున్సీ పోండి 175 కాన్స్టిట్యున్సీలు అవినీతి మయం. దోచుకో, దాచుకో, పంచుకో. ఈ సామెతగా ఈ 2 సంవత్సరాల కాలంలో తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఎలక్షన్ పెడితే 175 ఓడిపోయే పరిస్థితి ఉంది. దాన్ని ఏదో ఒక రూపంలో అధిగమించాలని చెప్పేసి ఆంధ్రజ్యోతి పూనుకుంది. ఏదో విధంగా మనం ప్రజల్లో యొక్క అభిమానాన్ని, మనోళ్ళు చేసిన తప్పుదారులన్నీ కూడా ప్రజలు గమనించారు, మోసాలని గమనించారు. మన ప్రజల్లో కోల్పోతున్నాం, అభిమానాన్ని కోల్పోతున్నాం అనే సహనంతో ఏం చేయాలో తెలియక దిక్కుదోసిన స్థితిలో ఏబిఎన్ వాళ్ళు, రాధాకృష్ణ గారు ఈ విధంగా అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే వారిని ఇక్కడైనా కూడా తన వైఖరి మార్చుకొని, తన బుద్ధి మార్చుకొని చేసిన తప్పుల్ని సరిదిద్దుకోవాలని చెప్పి బేషరతుగా ఆయన ఇచ్చిన వాయిస్ని వాపసు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రాబోయే రోజుల్లో ఇంకా ఈ ఉద్యమాన్ని ఉచితం చేసి ధర్నాలు చేసే విధంగా కూడా మేము ముందుకెళ్తాం. లేని పక్షంలో మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ముందుకు పోతాం. మేము మనస్ఫూర్తిగా డిమాండ్ చేస్తున్నాం. అయ్యా రాధాకృష్ణ గారు, మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు, మీకు ఫ్యామిలీస్ ఉన్నాయి. వాళ్ళని ఎవరన్నా ఏమన్నా అంటే మీకు ఎంత బాధ ఉంటుంది?
ఒకసారి ఆలోచన చేయండి. ఆంధ్ర రాష్ట్రంలో అందరి నాయకులకి భార్యలు ఉన్నారు, తల్లులు ఉన్నారు, చెల్లున్నారు. వాళ్ళని అవమానిస్తే మీకు ఎంత బాధ ఉంటుంది? మా భార్యల్ని, మా చెల్లెల్ని, మమ్మల్ని అవమానిస్తే మాకు అంతే ఉంటుంది. అది మరవకూడదు. ఎందుకంటే అధికారం శాశ్వతం కాదు. పోయిన 5 ఏళ్ళు మేమున్నాం, ఇప్పుడు మీరు వచ్చారు. మీకు శాశ్వతం అనుకుంటున్నారా? కానే కాదు. మనందరికన్నా ముందు చాలామంది రాజ్యాలు పోయి చాలామంది పరిపాలించారు. ఎవరు శాశ్వతం కాదు. శాశ్వతం అనుకోని చెప్పి మీరు ఈ దుర్మార్గం పూనుకున్నారు. ఇదంతా కూడా ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు. అయ్యో, జగన్మోహన్ రెడ్డి గారు కులాలకి, మతాలకి, ప్రాంతాలకి రాజకీయ అతీతంగా సంక్షేమ పథకాలు ఇచ్చారు. అవన్నీ నేను ఇస్తాను, సూపర్ 6 ఇస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు మీకు బిర్యానీ పెట్టాడు, నేను మటన్ ముక్కలు యాడ్ చేసి పెడతా అని చెప్పావు. మటన్ ముక్కల సంగతి తర్వాత, చికెన్ ముక్కల సంగతి తర్వాత, బిర్యానీ పోయిందని చెప్పి ప్రజలు మాట్లాడుకుంటారు. అది మర్చిపోయి తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా గమనించాలి. మీరు ప్రజల్లో విశ్వాసం కోల్పోయారు, మీ నాయకుడు కోల్పోయారు. మీరు ఎప్పుడైనా కానీ మీరు మారండి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు అడుగుతున్నా మీ ద్వారాగా, అయ్యా మీకు ఇంత వయసు వచ్చింది, ఎంత అనుభవం ఉంది, మీరు ఇవన్నీ చూడలేదా? ఇవన్నీ గమనించలేదా? మీరు కూడా దీని మీద స్పందించాలి. ఏబిఎన్ మీద, రాధాకృష్ణ మీద చర్యలు తీసుకోవాలి. అప్పుడే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని మళ్ళీ కూడా అవమానిస్తారు. అలా కాకుండా వారిని ప్రోత్సహిస్తూ అది కరెక్ట్ చెబితే మళ్ళా మీకు కూడా 175 పోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక మళ్ళీ మీ ద్వారా తెలియపరుస్తాను. పవన్ కళ్యాణ్ గారిని కూడా, వారు స్త్రీలందరూ కూడా మాతృమూర్తి సమానమే, అక్కచెల్లెల సమానమే, అందరికీ న్యాయం చేస్తా అని చెప్పారు. ఈరోజు మా భార్యల్ని, మా అమ్మల్ని, మా అక్కచెల్లెమ్మల్ని అవమానపరిస్తారు కదా రాధాకృష్ణ గారు, మీ కుటుంబంలో భాగస్థుడు. వారు ఏం చేస్తారో మాకు అర్థం కావట్లేదు. వారిని కూడా మీద కోరుకుంటున్నాం, న్యాయం చేయండి. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో మహిళలందరూ కూడా గమనిస్తున్నారు. మహిళల ఓటుతో మీరు గెలిచారు, మీకు కూడా తెలియపరుస్తున్నాం. అదేవిధంగా లోకల్గా మనం గమనిస్తే స్థానికంగా ఇక్కడ పరిస్థితులు మనం గమనిస్తే, ఇంతకుముందుగా నేను ప్రెస్ మీట్లో చెప్పాను, మార్పు వస్తే మంచిది ఎమ్మెల్యే గారని చెప్పాను. మనం గమనిస్తే రోజుకొకటి వీడియో రూపంలోనూ, స్కామ్ రూపంలోనూ రకరకాలుగా వస్తున్నాయి. వారు కూడా మారాలని చెప్పి మార్పులో భాగస్వామ్యం కావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ కందుకూరు అయిపోయింది, ప్యాకాట్ అయిపోయింది, మట్టి అయిపోయింది, ఇసుక అయిపోయింది, గుడి లక్ష్మీ నరసింహ గుడి ఆడ కూడా కుంపలుగా చెప్పుకుంటున్నారు. అన్ని యాలంపాటల్లో స్కామ్లే. యాలంపాట కడతారు, పాడతారు, ఇంతవరకు డబ్బులు పే చేయలేదు, మళ్ళీ వచ్చేస్తున్నారు. నేను వారికి చెప్పాను, ఇంతకుముందు కలిసినప్పుడు గుళ్ళని చెప్పాను, ఎక్కడన్నా నువ్వు రాజకీయం చేయి, ఎక్కడన్నా నువ్వు చేయి, లక్ష్మీ నరసింహ గుళ్ళో చేసావా మళ్ళీ నీకు పుట్టకదని చెప్పాను. అలా నేను మారుస్తానన్నా, ఇక్కడేం చేయనన్నా, న్యాయం చేస్తానని చెప్పాడు. బట్ ఇప్పుడు చూస్తే పేపర్లో రోజు వస్తున్నాయి, పేపర్లో ఈ స్కామ్ చేశారు, టెంకాయలు స్కామ్ చేశారు, తల్లిలా స్కామ్ చేశారు, రకరకాలు వస్తున్నాయి. త్వరలోనే అక్కడ ఉడికిపోయి మిమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి అక్కడ ఎన్ని అవినీతి కార్యక్రమాలు చేశారో మీ ద్వారాగా కందుకూరు ప్రజలకి తెలియపరచడం జరుగుతుంది.